ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్ను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటగా అగైన్ అండ్ అగైన్ అనే ఫ్రేజ్ గురించి నేర్చుకుందాం. అగైన్ అండ్ అగైన్. అగైన్ అండ్ అగైన్ అంటే తెలుగులో అర్థం ఏమొస్తుందంటే మాటి మాటికి. అంటే ఎలా చెప్తామంటే మనం మాటి మాటికి తప్పులు చేయకూడదు అని చెప్పే సందర్భంలో ఈ ఫ్రేజ్ను మనం ఉపయోగిస్తాం. సో ఒక సెంటెన్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ని కనుక చూసినట్లయితే ఇంకొంచెం క్లియర్గా మనకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మాటి మాటికి తప్పులు చేయరాదు అని చెప్పాలి. అది ఎలా చెప్తామంటే వీ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్. వీ షుడ్ నాట్ కమిట్ mistakes again and again. సో ఈ విధంగా ఇంగ్లీష్లో మనము చెప్తాం. ఇప్పుడు ఇంకో ఫ్రేజ్ గురించి నేర్చుకుందాము. నౌ అండ్ అగైన్. నౌ అండ్ అగైన్. నౌ అండ్ అగైన్ అంటే తెలుగులో అర్థం ఏమొస్తుందంటే అప్పుడప్పుడు. ఈ ఫ్రేజ్ను మనం సెంటెన్స్లలో ఎలా ఉపయోగిస్తామంటే ప్రతిభావంతులు అప్పుడప్పుడు జన్మిస్తారు అని చెప్పే సందర్భంలో ఈ ఫ్రేజ్ను మనము ఉపయోగిస్తాం. అదే ఇంగ్లీష్లో అయితే ఏం చెప్తామంటే నవ్ అండ్ అగైన్ ఏ జీనియస్ ఈజ్ బోర్న్ అని చెప్పేటప్పుడు దీన్ని మనము ఉపయోగిస్తాం. నౌ అండ్ అగైన్ ఏ జీనియస్ ఈజ్ బోర్న్. అంటే ప్రతిభావంతులు అప్పుడప్పుడు పుడుతూ ఉంటారు. సో అటువంటి సందర్భాలు చెప్పేటప్పుడు ఈ ఫ్రేజ్ను నౌ అండ్ అగైన్ అనే ఫ్రేజ్ను మనము ఉపయోగిస్తాము. ఇప్పుడు ఇంకో ఫ్రేజ్ చూద్దాము. ఇంకో ఫ్రేజ్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. బ్యాగ్ అండ్ బ్యాగేజ్. ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే మూటా ముల్లె. ఓకే, సో అంటే ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే మూటా ముల్లె సర్దుకొని వెళ్ళిపోయారు అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. ఓకే, దీని మీద సెంటెన్స్ కనుక చూసినట్లయితే బ్రిటిష్ వాళ్ళు 1947వ సంవత్సరంలో భారతదేశాన్ని వదిలి తమ యొక్క మూటా ముల్లెను సర్దుకొని వెళ్ళిపోయారు అని చెప్పేటప్పుడు, అంటే అటువంటి సందర్భాలు వచ్చేటప్పుడు ఏదైనా సందర్భంలో మొత్తం సర్దుకొని వెళ్ళిపోయారు, తమకు సంబంధించిన వస్తువులన్నీ సర్దుకొని వెళ్ళిపోయారు అని చెప్పే సందర్భంలో దీన్ని మనము ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, the British left India in 1947 bag and baggage. The British left India in 1947 bag and baggage. అంటే బ్రిటిష్ వాడు భారతదేశాన్ని 1947 సంవత్సరంలో వదిలిపెట్టి తమకు సంబంధించిన అన్ని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పే సందర్భంలో, సో అటువంటి మూటాముల్లే సర్దుకొని వెళ్ళిపోయారు అని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో మనం బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అనేటువంటి ఫ్రేజ్ను ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇంకొక ఫ్రేజ్ చూద్దాము. ఇంకో ఫ్రేజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ ఫ్రేజ్ యొక్క అర్థం ఏమొస్తుందంటే చెయ్యి చెయ్యి కలిపి. చెయ్యి చెయ్యి కలిపి అనే సందర్భం వచ్చినప్పుడు ఈ ఫ్రేజ్ను మనము ఉపయోగిస్తాం.
ఓకే, ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే దే వాక్డ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. దే వాక్డ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే వారు చెయ్యి కలిపి నడిచారు అని చెప్పే సందర్భంలో మనం ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటి ప్రేజ్ను మనము ఉపయోగిస్తాం. అంటే కలిసిమెలిసి అని చెప్పే సందర్భంలో ఈ ప్రేజ్ని మనము ఉపయోగిస్తాము. ఇంకో ప్రేజ్ హంటీ డంటీ. దీని తెలుగు మీనింగ్ ఏమొస్తుందంటే కూలిపోయేటట్టు ఉండు. అంటే ఈ రోజుల్లో సామ్రాజ్యవాదం కూలిపోయేలా ఉంది అని చెప్పే సందర్భంలో ఈ ప్రేజ్ను మనము ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తా చూడండి, క్యాపిటలిజం ఈజ్ హంటీ డంటీ దీస్ డేస్. క్యాపిటలిజం ఈజ్ హంటీ డంటీ దీస్ డేస్. అంటే ఈ రోజుల్లో క్యాపిటలిజం నిలబడదు, కూలిపోయేలా ఉంది అని చెప్పే సందర్భంలో ఈ ప్రేజ్ని మనము ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రేజ్ చూద్దాము. ఇంకో ప్రేజ్ లా అండ్ ఆర్డర్. అంటే మీనింగ్ ఏమొస్తుందంటే శాంతి భద్రతలు. శాంతి భద్రతలు అని చెప్పే సందర్భంలో మనం లా అండ్ ఆర్డర్ అనేటువంటి ప్రేజ్ను ఉపయోగిస్తాం. ఇది మనం దాదాపుగా వింటూనే ఉంటాం. ఓకే, వింటూనే ఉన్నాం ఈ ప్రేజ్ గురించి. సో దీని యొక్క సెంటెన్స్ను కనుక మనం చూసినట్లయితే, శాంతి భద్రతలు లేకుండా ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు అని చెప్పేటువంటి సందర్భాలు, అంటే ఇటువంటి సందర్భాల్లో మనం ఈ ప్రేజ్ను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో చూద్దాము. There cannot be any democracy without law and order. There cannot be democracy without law and order. ఓకే, సో ఈ విధంగా చెప్పే సందర్భంలో మనము ఈ ప్రేజ్ను, లా అండ్ ఆర్డర్ అనే ప్రేజ్ను ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకొక ఫెమిలియర్ ప్రేజ్ను నేర్చుకుందాం. టిట్ ఫర్ టాట్. అంటే దెబ్బకు దెబ్బ. దెబ్బకు దెబ్బ అని చెప్పే సందర్భంలో ఈ ప్రేజ్ను మనము ఉపయోగిస్తాం, టిట్ ఫర్ టాట్. ఫర్ ఎగ్జాంపుల్, టిట్ ఫర్ టాట్ కెనాట్ ఎండ్ ఏ డిస్ప్యూట్. టిట్ ఫర్ టాట్ cannot end dispute. ఓకే, సో అంటే దెబ్బకు దెబ్బ వివాదాన్ని పరిష్కరించదు అని చెప్పే సందర్భంలో మనము
ఈ ఫ్రేజ్ను ఉపయోగిస్తాం. ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్. ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్తో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.